హలో ఫ్రెండ్స్, ఒక్కసారి చూస్తేనే నోరూరించే అద్భుతమైన రెసిపీల ప్రపంచమైన మన వంటల వసంతం ఛానల్కి మీకు స్వాగతం. మన ఛానల్ని ఇంత ప్రేమతో ఆదరిస్తూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు ఇప్పుడే మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ మాకు మరిన్ని రుచికరమైన వంటలు చేసే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం ఏ స్పెషల్ టేస్టీ రెసిపీ చేయబోతున్నామో చూద్దాం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే ఒక స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. అదే మన అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూలు. రవ్వ లడ్డు అనగానే చాలామందికి చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. పండగ వచ్చిందంటే ఇంట్లో ఏదో ఒక స్వీట్ తప్పకుండా చేసుకునే వాళ్ళం. అందులో రవ్వ లడ్డూలు అయితే చాలా సులభంగా, ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో స్వీట్ చేసుకోవాలనిపించినప్పుడు పెద్దగా ముందస్తు ప్రిపరేషన్ అవసరం లేకుండా రవ్వ, చక్కెర, నెయ్యి, కొబ్బరి పొడి, యాలకులు లాంటి సింపుల్ పదార్థాలతోనే ఈ రవ్వ లడ్డూలను చేసుకోవచ్చు. రవ్వ లడ్డూలు చేయడం చాలా ఈజీనే, కానీ కొన్ని చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకుంటేనే లడ్డూలు మెత్తగా, మంచి రుచిగా, మంచి వాసనతో వస్తాయి. ముఖ్యంగా రవ్వను బాగా వేయించుకోవడం. రవ్వ సరిగ్గా వేగితేనే అందులో ఉన్న పచ్చివాసన పోయి మంచి రోస్టెడ్ ఫ్లేవర్ వస్తుంది. అదే సమయంలో రవ్వని ఎక్కువగా కాలిస్తే మాత్రం లడ్డూకి చేదు రుచి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు రవ్వను ఎలా వేయించుకోవాలి, కొబ్బరి పొడి ఎప్పుడు కలపాలి, చక్కెర పాకాన్ని ఎలా తయారు చేసుకోవాలి, పాకం సరైన స్థాయిలో వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి, చివరగా లడ్డూలను ఎలా రౌండ్గా కట్టుకోవాలి అనే ఒక్కొక్క స్టెప్ను మీకు చూపిస్తాము. ఈ రవ్వ లడ్డూలను పండుగ సమయంలో చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం టీ లేదా కాఫీతో పాటు కూడా ఇవి తింటే బాగుంటాయి. బయట నుంచి స్వీట్ కొనుక్కోవడం కంటే ఇంట్లో మన చేతులతో చేసుకుంటే దానిలో ఒక ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. ఏ పదార్థం ఎంత వేస్తున్నామో మనకి తెలుసు. మనకి నచ్చినట్టుగా తీపిని కూడా సర్దుకోవచ్చు. ఇక ఈరోజు మనము గోధుమ రవ్వని ఉపయోగిస్తున్నాము. గోధుమ రవ్వతో లడ్డూలు మంచి టెక్చర్తో వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని మన రవ్వ లడ్డూలను తయారు చేసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకుంటున్నాము. ఇక్కడ వెడల్పాటి బౌల్ తీసుకోవడం వల్ల రవ్వని కలుపుకోవడానికి, తర్వాత ఇతర పదార్థాలను యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రవ్వని ముందుగానే కొలిచి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుంటున్నాం. బౌల్ వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి కరిగేంత వరకు కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు నెయ్యిలో మనము ముందుగా కొలిచి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుంటాం. ఇప్పుడు రవ్వను నెయ్యితో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా రవ్వను నెయ్యిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూకి అంత మంచి వాసన, మంచి రుచి వస్తుంది. మొదట్లో రవ్వ తెల్లగా ఉంటుంది. నెయ్యితో కలుపుతూ వేయించే కొద్దీ రవ్వలో కొంచెంగా కలర్ మారడం మొదలవుతుంది. ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించాలి. రవ్వని ఒకచోటే ఉంచకుండా గరిటెతో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కింద భాగంలో ఉండే రవ్వ త్వరగా వేగిపోతుంది, కాబట్టి కింద నుంచి పైకి తీసుకుంటూ కలపాలి. ఇప్పుడు చూడండి, రవ్వ నుంచి మంచి నెయ్యి వాసన వస్తుంది. రవ్వ కూడా నెమ్మదిగా గోధుమ రంగులోకి మారుతుంది. ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు తొందరపడి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచకూడదు. అలా హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల రవ్వ అనేది మాడిపోతుంది. అందుకు మన టేస్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఈ స్టేజ్లో మీరు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొనే రవ్వని వేగించండి. ఇక్కడ ఓపిక అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనకు కావాల్సింది డార్క్ బ్రౌన్ కలర్ కాదు, రవ్వ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అలాగే రవ్వ నుంచి మంచి రోస్టెడ్ వాసన అనేది రావాలి. ఇప్పుడు చూడండి, రవ్వ మంచి గోధుమ రంగులోకి వచ్చింది. ఇప్పుడు మన రవ్వ అనేది బాగా వేగింది కదా. ఈ వేగిన రవ్వలో 1 కప్పు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాం. కొబ్బరి పొడి వేసిన తర్వాత
రవ్వతో బాగా కలిసేలా కలుపుకోవాలి. కొబ్బరి పొడి కూడా రవ్వతో సమానంగా కలపాలి. కొబ్బరి వల్ల లడ్డూకి మంచి రుచి వస్తుంది. రవ్వతో పాటు కొబ్బరి ఫ్లేవర్ కలిస్తే లడ్డూలు మరింత టేస్ట్గా ఉంటాయి. అయితే కొబ్బరి పొడిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. రవ్వలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ, కొబ్బరి పొడి రెండు బాగా కలిసిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు లేదా 1.5 కప్పు చక్కెర వేసుకుందాం. ఇప్పుడు చక్కెరలో కొంచెం నీళ్లు పోసుకుంటున్నాం. చక్కెర మొత్తం తడిసేంత వరకు నీళ్లు ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర నెమ్మదిగా కరిగిపోతుంది. ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత పాకం పట్టేలాగా మరిగించాలి. ఇక్కడ కూడా స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. చక్కెర బాగా మరిగే కొద్దీ పాకం కొంచెం కొంచెంగా చిక్కబడుతుంది. ఇప్పుడు చూడండి, చక్కెర బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాం. యాలకుల పొడి వేయగానే స్వీట్కి మంచి సువాసన వస్తుంది. యాలకుల ఫ్లేవర్ రవ్వ, కొబ్బరి రెండింటితో కలిసిపోయి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో లేదా గిన్నెలో కాస్త నీళ్లు తీసుకుందాం. ఇప్పుడు మరుగుతున్న చక్కెర పాకాన్ని కొంచెం తీసుకొని మనం వాటర్ తీసుకున్న గిన్నెలో వేసుకుందాం. చూడండి, పాకం నీళ్లలో వెంటనే కరిగిపోకుండా ఒక చోట చేరి ఉంది. ఇప్పుడు ఇది చేత్తో తీసుకొని చూసినప్పుడు మెత్తగా కాకుండా ఒక చిన్న ఉండలాగా గట్టిగా తయారై ఉంటుంది. అంటే మనకు కావలసిన పాకం వచ్చిందని అర్థం. అలా కాకుండా వాటర్లో కరిగిపోయినా లేదా మెత్తగా ఉన్నా కూడా పాకం రాలేదని అనుకోవాలి. ఇంకాసేపు పాకాన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనకు గట్టిగా వచ్చింది కాబట్టి మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ, కొబ్బరి మిశ్రమంలో ఈ పాకాన్ని వేసుకుందాం. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం తొందరగా కలుపుకోవాలి. రవ్వ మిశ్రమాన్ని పాకంలో వేసిన వెంటనే గరిటెతో బాగా కలపాలి. ఎక్కడ ఉండలు కాకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. పాకం మొత్తం రవ్వ, కొబ్బరి మిశ్రమంలో సమానంగా పట్టాలి. ఎక్కడ పొడి రవ్వ కనిపించకుండా పాకంతో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన రవ్వ లడ్డూలు మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి. చేతికి కొద్దిగా నీళ్లు రాసుకుందాం. ఇలా నీళ్లు రాసుకోవడం వల్ల లడ్డూలు చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా చక్కగా రౌండ్గా లడ్డు తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క లడ్డూని కట్టుకుంటూ ప్లేట్లో పెట్టుకుంటున్నాం. మన రవ్వ లడ్డూలు మంచి గోల్డెన్ కలర్లో చాలా చక్కగా వస్తున్నాయి. కొబ్బరి, యాలకుల పొడి వల్ల మంచి సువాసన అనేది వస్తుంది. ఇలాగే మిగతా మిశ్రమంని కూడా అన్ని లడ్డూలని తయారు చేసుకుందాం. అన్ని లడ్డూలు ఒకే సైజులో ఉండేలా చూసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మన లడ్డూలన్నీ తయారైపోయాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రౌండ్గా చాలా అందంగా ఉన్నాయి. రవ్వని నెయ్యిలో బాగా వేయించడం వల్ల మంచి వాసన వచ్చింది. కొబ్బరి పొడి వల్ల మంచి రుచి వచ్చింది. అలాగే యాలకుల పొడి వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయింది. ముఖ్యంగా పాకం సరైన స్థాయిలో ఉండడం వల్ల లడ్డూలు కూడా చక్కగా కుదిరాయి. ఈ రవ్వ లడ్డూలు చేయడానికి చాలా ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదు. ఇంట్లో సాధారణంగా ఉండే రవ్వ, చక్కెర, నెయ్యి, కొబ్బరి పొడి, యాలకుల పొడితోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పండగల సమయంలో ఇంట్లో స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రవ్వ లడ్డూలు మంచి ఆప్షన్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతాయి. ఇంట్లో స్వీట్ చేసుకోవాలంటే తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇలా మన ఇంట్లోనే సింపుల్గా తక్కువ పదార్థాలతోనే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం చేసిన రవ్వ లడ్డూల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్గా చేసుకునే ఇంటి వంటలు, పల్లెటూరు స్టైల్ వంటలు, స్వీట్స్, స్నాక్స్ కోసం మన వంటల వసంతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే కనిపించే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనం పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ ఇంకో మంచి రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.